ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ 136వ ఎపిసోడ్లో దేశ యువత సాధిస్తున్న విజయాలపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతరిక్షం నుంచి సైన్స్ ఒలింపియాడ్స్ వరకు వివిధ రంగాల్లో యువత అద్భుత ప్రతిభ కనబరుస్తోందని, దేశ యువశక్తిని చూసి తాను ఎంతో గర్వపడుతున్నానని అన్నారు. కార్గిల్ విజయ్ దివస్ ను ప్రస్తావిస్తూ మోదీ మన్ కీ బాత్ ను ప్రారంభించారు. అప్పటి సైనికులు ఎలా యుద్ధాన్ని గెలిచారో, ఎలా ప్రాణ త్యాగాలు చేశారో గుర్తు చేసుకుంటూ వారికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఢిల్లీ మెమోరియల్ నుంచి ద్రాస్ సెక్టార్ వరకు సాగిన మోటార్ సైకిల్ యాత్రను మోదీ గుర్తు చేసుకున్నారు. ఇటీవల భారత నౌకాదళంలో మహేంద్రగిరి యుద్ధ నౌక చేరడాన్ని మోదీ గుర్తు చేశారు. ఈ నౌకలో 75% భాగాలను ఇండియాలోనే తయారు చేశారని తెలిపారు. ఇది ఆత్మనిర్భర భారత్ కి నిదర్శనమన్నారు. అదేవిధంగా డిఆర్డీఓ పీనాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ ను విజయవంతంగా పరీక్షించిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు. డిఆర్డీఓ విజయవంతంగా పరీక్షించిన ఉషా మిసైల్ గురించి కూడా మోదీ ప్రస్తావించారు. ఇటీవల విజయవంతమైన విక్రమ్-1 ప్రయోగం ప్రతి భారతీయుడు హృదయాన్ని గర్వంతో నింపిందని మోదీ తెలిపారు. ఇది వికసిత భారత్ లక్ష్యంలో ప్రైవేట్ రంగం అభివృద్ధి చేసిన తొలి రాకెట్ అని, భారత అంతరిక్ష రంగంలో ఇదొక చారిత్రాత్మక ఘట్టమని అభివర్ణించారు. ఒకప్పుడు ఊహించలేని దాన్ని మన యువ ఆవిష్కర్తలు సుసాధ్యం చేశారని, వారిలో అసాధారణ నైపుణ్యం, పట్టుదల ఉన్నాయని కొనియాడారు. చాలా కాలంగా ప్రైవేట్ రంగానికి దూరంగా ఉన్న అంతరిక్ష రంగాన్ని యువత ఆసక్తిని దృష్టిలో ఉంచుకొని తెరిచామని, దాని ఫలితాలను నేడు ప్రపంచం చూస్తోందని వివరించారు. అంతరిక్ష రంగంలోనే కాకుండా సైన్స్ రంగంలోనూ మన యువత దేశానికి గర్వకారణంగా నిలుస్తోందని ప్రధాని తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సైన్స్ ఒలింపియాడ్స్ లో భారత విద్యార్థులు అద్భుత ప్రదర్శన కనబరిచారని చెప్పారు. ఈ నెలలో జరిగిన ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్స్ లో మన విద్యార్థులు సత్తా చాటారని తెలిపారు. ఫిజిక్స్ ఒలింపియాడ్స్ లో మన 5 స్టూడెంట్లు గోల్డ్ మెడల్స్ సాధించారని, దీంతో భారత్ మొదటి స్థానంలో నిలిచిందని మోదీ హర్షం వ్యక్తం చేశారు. దేశ యువశక్తిని చూసి తాను ఎంతో గర్వపడుతున్నానని అన్నారు. భవిష్యత్తులో మరింత మంది యువత ఇలాంటి ఒలింపియాడ్స్, హ్యాకథాన్లలో పాల్గొని దేశానికి గర్వకారణంగా నిలుస్తారని విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. మోదీ తాను చేసిన ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనల గురించి మాట్లాడారు. అలాగే గత నెల ఎపిసోడ్లో క్యాచ్ ది రెయిన్ క్యాంపెయిన్ గురించి మాట్లాడిన విషయాన్ని గుర్తు చేసి ప్రజలు దేశవ్యాప్తంగా వర్షపు నీటిని ఒడిసిపడుతున్నారని తెలిపారు. ఇందులో భాగంగా జూలై 4న దేశవ్యాప్తంగా ఒక పెద్ద కార్యక్రమం కూడా జరిగిందని మోదీ తెలిపారు. ప్రజలు చెరువులు, కుంటలను క్లీన్ చేసి నీటిని పొదుపు చేశారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో కూడా ఈ కార్యక్రమం బాగా జరిగిందన్నారు. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో భారత అథ్లెట్స్ అద్భుతమైన ప్రదర్శన చేసి మెడల్స్ సాధించాలని మోదీ ఆకాంక్షించారు. క్రీడాకారులు పతకాలు గెలిచి దేశానికి గర్వకారణంగా నిలవాలని కోరారు. కామన్వెల్త్ గేమ్స్ లో పాల్గొనే క్రీడాకారులకు మోదీ విషెస్ తెలిపారు. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్ గెలిచిన తొలి భారతీయురాలిగా నిలిచిన పివి సింధును మోదీ అభినందించారు. లండన్లోని లార్డ్స్ లో చారిత్రక తొలి టెస్టు విజయాన్ని నమోదు చేసిన టీమిండియా మహిళల క్రికెట్ టీమును ప్రశంసించారు. స్థానికంగా లభించే సహజ మట్టితో చేసిన విగ్రహాలను పూజించి గణేష్ చతుర్థిని ఆనందంగా జరుపుకోవాలని దేశ ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం అని, ఈ సందర్భంగా నేత కార్మికులకు ప్రజలు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది ఆగస్టు 15న ప్రతి ఇంటిలో జాతీయ జెండాను సగర్వంగా ఎగరవేయడం ద్వారా హర్ ఘర్ ప్రచారంలో పాల్గొనాలని ఆయన కోరారు.